దేవుని పిల్లలారా, చేరువచ్చిన అందరికీ ప్రభు నామంలోనే హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి యోగ సువార్త 1వ అధ్యాయం 48వ వచనము తీసినట్లయితే చదవగలరు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందించను. చాలు. నా యొక్క ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. మన యొక్క ఆత్మ ఆయన యొక్క 49వ వచనంలో కూడా వ్రాయబడినట్టు ఆయన నామము, చివరి మాటగా ఆయన నామము పరిశుద్ధము. ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, దయాలుత్వం కలిగినటువంటి దేవుడు, సత్యమైన దేవుడు, అలాగే నీతి కార్యాలు జరిగించు గొప్ప దేవుడు. కనుక మన యొక్క ఆత్మకు కూడా ఆత్మ ఊపిరి ద్వారా మనకు ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. ఆ యొక్క ఆత్మను, యథార్థవంతమైన ఆత్మని మనకు ఇచ్చి ఉన్న గొప్ప దేవునికి, దేవునిలో నేను ఆనందించదను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందించదను. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ యథార్థవంతమైన ఆత్మ కనుక మనము ఆయన ఇచ్చినటువంటి ఆత్మతో మనము ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి, ఆనందించే వారిగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ వస్తున్నది. ప్రియులారా, చూడండి, దశలోనికు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము మనము తీసుకున్నట్లయితే చదువుదాము. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఇలాగ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. మృతులలో లేపినటువంటి ఇక దేవుడు మృతులలో నుండి లేపినటువంటి యొక్క దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేచి ఉన్నాడు మొదటి ఫలంగా. మనం కూడా తర్వాత ఫలంగా లేపబడతాము. చనిపోయిన మనము మళ్ళీ తిరిగి ఆ టైంకి జీవంలో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడగా వచ్చిన సమయానికి జీవంలో ఉన్నట్లయితే మొదటిగా లేపబడేది మృతులైనటువంటి వారే మొదటిగా లేపబడతారు, పునరుత్థానము పొందుకుంటారు. కనుక పరలోకము మనము ఆయన తీసుకొని పోతాడు. ప్రియుడు అట్టిదైనా దేవుడు పరిశుద్ధుడు, నమ్మకమైన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన వాక్యము పరిశీలించి గమనించి రాత్రింబవలు ధ్యానించి దివారాత్రములు ధ్యానించి నావాడు ధన్యుడు. కనుక ఆయన వాక్యము చదవడమే కాదు, కానీ అర్థం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. అర్థం చేసుకుంటూ ఆ యొక్క చదవబడిన వాక్యము ఇంక చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు ప్రియులారా. అందుకే అర్థం చేసుకుంటూ పరిశీలిస్తూ ధ్యానిస్తూ చదువుకోవాలంట. ధ్యానించాలి. చదువుకుంటూ పోతే ప్రయోజనం లేదు, కానీ ధ్యానించాలి, పరిశీలించాలి. ఆ సమయము, సందర్భము మనము పరిశీలించే వారిగా ఉండాలని వాక్యం తెలియపరుస్తున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు బెరయ సంఘస్థులతో వాక్యం చెప్పేటప్పుడు పౌలు గారు అయితే వాక్యం చెప్పేవారు, చెప్తున్నంతసేపు వాళ్ళు కూడా పరిశీలించేవారు. ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు లేక అక్కడే కూడా వాళ్ళు ఆ వాక్యము, ఆయన చెప్తున్నటువంటి వాక్యము బైబిల్లో ఉన్నదా లేదా, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నదా లేదా అని పరిశీలించేవారంట. అలా పరిశీలించమనే గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇక్కడ ప్రసంగి
మాటలు చూసుకున్నాము. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము చదువుకుందామండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు అంట చూడండి, మనకు మొదటిగా ఆయన ఊగినటువంటి ఆత్మ ఆదాము నుండి వచ్చినటువంటి వారం మనము. అని మొదటిగా ఊగినటువంటి ఆత్మ యథార్థవంతమైన ఆత్మే, కానీ అలాంటి ఆత్మనే దేవుడు పుట్టించినాడు. కానీ మనము వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నామంట. వివిధమైన తంత్రములు అనగా అది అపవాది సంబంధమైనటువంటి కుయుక్తులతో కూడినటువంటి క్రియలు. వివిధమైన కుయుక్తులతో కూడినటువంటి ఈ లోక సంబంధమైన ఆలోచనలతో మనము కల్పించుకొని మునిగి తేలుతున్నాము అంటూ ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాము. కనుక ఆయనేమో మంచి ఆత్మలు ఇచ్చినాడు, కానీ మనము చేర్చుకుంటూ వచ్చినాము. మనము లోకంలోనే ఎక్కువ మనము సంతోషపడుతూ వస్తున్నాము, లేక ఆనందిస్తూ వస్తున్నాము. మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్న దేవుడు, మనమైతే మొదటిగా మన ఆస్తిని, మన పిల్లలను, మన బాగోగులు మనకు ఈరోజు ఉందా లేదా, ఇంకా మనకు నెలకు సంవత్సరాలకు తరబడి మనకు ఉందా లేదా, మనకు ఆస్తుపాస్తులు ఉన్నాయా లేదా, నేను పోయిన తర్వాత నా పిల్లలకు ఉందా లేదా, దీంట్లోనే బ్రతుకుతున్నాం. కానీ మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా మనము కనపడటలేదు అంటూ ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. ఆకాశ పక్షులు చూడు, అవి కోయబడవు, అవి వాటికి సమకూరుస్తున్నాను, మీరు వాటికన్నా శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని నేను పోషించలేనా అన్నటువంటి దేవుడు. లేక ఏదైనా మీ యొక్క లోకంలో మీ చింత యావత్తు నా మీద వేడి, ఆ ప్రార్థనతో అడుగుడి, నేను ఇస్తాను. రేపటి దినం గురించి ఆలోచన చేయకూడదు, రేపు ఏం సంభవించినా నీకు తెలియదు. ధనవంతుని స్టోరీ విన్నారు కదా, వాడేదో విస్తారమైన దినములకు, విస్తారమైన రోజులకు, విస్తారమైన సంవత్సరములకు ఆ యొక్క ధనధాన్యమంతా ఆ కొట్లలో చేర్చుకున్న వాటిని ప్రశాంతంగా పండుకొని నా ప్రాణమా తిరుము త్రాగుము సుఖించుము అన్నాడు. కానీ వానికి ఏం ప్రయోజనము? ఆ రాత్రి వాని ప్రాణం నేను అడుగుతున్నానే, అది జ్ఞాపకము చేసుకోవాలి కదా అంటూ దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మనకేమో తెలియదు, రేపు మన ప్రాణం పోతుందని ఆ ధనవంతుడికి అయితే తెలియదు. వాడైతే విస్తారమైన ధనధాన్యములంతా సమకూర్చుకున్నాడు. నా ప్రాణమా తిరుము త్రాగుము సుఖించుము ఆనందంగా ఉండమంటున్నాడు. దేవుని ఆలోచన అయితే రేపు నిన్ను పిలుచుకుంటాను, లేక ఇప్పుడు నేను పిలుచుకుంటున్నాను, నీవంతా దాన్ని ఏం చేస్తాను. కనుక రేపేం జరగను మనకు తెలియదు. కనుక ఏ పూట కాకపోతే అన్నట్టుగా మనం ఉండాలి. అందుకే ఈ లోకము శాశ్వతం కాదు, ఏది నీకు శాశ్వతం కాదు. నీ బంధువులు శాశ్వతం కాదు, నీ రక్త సంబంధికులు శాశ్వతం, నీ కుటుంబము కూడా శాశ్వతం. ఒకరొకరుగా మైనస్ అవుతూ పోతుండాల్సిందే. మన్నైనా మనము తిరిగి వెనుకటి మళ్ళీ మన్నయ్య చేస్తాం. ఇది తప్పదు, సృష్టి ధర్మము, దేవుడి వాక్యము తెలియపరిచిన. కనుక ఎక్కువ ఏ దాని మీద ఆశ పెట్టుకొనక నా యొక్క బ్రతుకులు ఉండాలని దేవుని ఆలోచనలు తెలుపుతూ ఉండాలి. ఏ దాని ఎందైతే నువ్వు ఎక్కువ ఆశ పడతావో అది నీ నుండి తీసివేస్తాను, అది నీకు దూరం అవుతుంది. కానీ దూరము కానీ నీకు ఎప్పుడు స్నేహితుడుగా ఉన్నటువంటి ఒకరున్నారు. ఆయన పరమందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎప్పుడు నీతో ఉన్నటువంటి దేవుడు. ఎక్కడ తలుచుకున్నా ఉంటాడు. 2-3 నా నామం మాట్లాడినా, లేక వాక్యం ఉన్నా, లేక పాటలు పాడినా 2-3 సార్లు అంట. ఆయన గురించి ఆలోచన చేసిన, గ్రంథంలో మాటలు మాట్లాడుకున్నా, పాటలు పాడినా, వాక్యాన్ని నెమరు వేసుకున్నా, వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు ఎప్పుడు తోడే మాకు ప్రియుల. ఇక్కడ తోడుంటాడు, అక్కడ తోడుంటాడు.
ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేనే అనే దానికి లేదు ప్రియుల. అందుకే ఇద్దరు నా ఆలోచన కలిగిన వారి మధ్య నేను ఉంటాను. లేక వారి మధ్య ఉండటమే కాదు, పరలోక రాజ్యంలో ఒక గ్రంథాన్నే మీరు అనుకుంటున్నటువంటి విషయాలు వ్రాయిస్తాను లేదా లిఖితములు చేస్తాను అంటూ దేవుడు చెప్తున్నాడు ప్రియుల. కనుక ఇదైతే శాశ్వతం కాదు. ఏదైతే నువ్వు శాశ్వతం అనుకుంటున్నా అది దూరం చేస్తూ వస్తాడు. అది మనం ఎవరిలో చూస్తామంటే గ్రంథంలో ధనవంతుని విషయంలో మనం చూస్తాం. అతను అనుకున్నాడు చాలా దినాలు ఉంటాను, సంవత్సరాలకు సమకూర్చుకున్నాడు, కానీ అదంతా వ్యర్థమైపోయింది. పిలుచుకున్నాడు. అతను చేసిన క్రియలను బట్టి అతడు ఆ యొక్క పాతాళంలో ఆ వేదన పొందు స్థలంలో బాధపడుతున్నాడు. ఎందుకంటే క్రియలు సరిగా లేవు. అదే బీద ఆ యొక్క లాజరు, ఆ బీద లాజరు ఆ యొక్క కురుకులతో ఆ యొక్క బాధలను చూస్తున్న లాజరు ఈ లోకంలో అయితే పాపము ఏమి లేనివాడుగా ఆ బాధను అనుభవించేవాడుగా, కురుకులు నాకుతున్నట్టుగా బయట నడవలేని స్థితిలో పడి ఉన్నటువంటి అతను ఈ లోకంలో బాధపడ్డాడు, సత్యంలో బ్రతికింటాడు. అక్కడ అబ్రహాము రొమ్మున అలా ప్రశాంతంగా ఉన్నాడు. ఇతను చూస్తే అగ్నిలో కాలుతున్నాడు, అతను చూస్తే అబ్రహాము రొమ్మున నెమ్మదిగా ఉన్నాడు. ఇతడు ఇక్కడ ఆస్తి అనుభవించలేదు, కొంచెం బాధని అనుభవించినప్పటికీ అక్కడ ప్రశాంతతలో ఉన్నాడు. ఇతడు ఇక్కడ సుఖభోగాలు అనుభవించిన ఇతను అక్కడ పాతాళంలో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఇదే ఈ యొక్క లోకంలో పిల్ల. అందుకే ఏది నీవు నాకన్నా ఎక్కువగా ప్రేమింపకూడదు. ఎందుకంటే నీకు నాకు అందరికీ కూడా శాశ్వత కాలం ఉండేది దేవుడే పిల్ల. మన తల్లిదండ్రులు ఉండరు, మన భార్య పిల్లలు ఉండరు. ఒకరకము దినము మనము ఒకరొకరముగా కుటుంబంలో మైనస్ అయిపోతుండాల్సిందే. అది సృష్టి ధర్మము, దేవుని వాక్యం పిల్ల. ఒకరకంగా వెళ్ళిపోతుండాల్సిందే. ఎవరు లేరు, రాజులు సైతము వెళ్ళిపోవాల్సిందే, అందరూ వెళ్ళిపోవాల్సిందే. ప్రవక్తలు ఏమైనా చనిపోలేదా, చివరి వరకు ఎవరు ఉంటారు అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాడు. అందుకు కనుక నువ్వు దేని మీద అంత ఆశ పెట్టుకోకు. ఆశ పెట్టుకునే దేవుడు శాశ్వతమైన దేవుడు, నీ స్నేహితుడైన దేవుడు, నీ మంచి కోరే దేవుడు, నిన్ను పవిత్రత పరిచి పరలోక రాజ్యంలో చేర్చాలనుకున్న దేవుడు, శాశ్వత కాలం నీతో కూడా తోడుండే దేవుడు, స్నేహితుడైన దేవుడు, రక్త సంబంధమైన దేవుడు. మనకు రక్త సంబంధం ప్రియులారా. ఆయన రక్తం ద్వారానే మనకు పాపాన్ని తీసివేసి ఆ రాజ్యానికి వారసును చేసినాడు, పౌరులుగా చేసినాడు. ఆ రక్త సంబంధికుడు, మన స్నేహితుడు, మన యజమానుడు, మన భర్త. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఆయన నమ్ముకో. ఆయన నమ్ముకున్న తర్వాతనే నీ పిల్లలు, నీ భార్యలు, నీ తల్లిదండ్రులు ఈ లోక సంబంధమైన విషయాలలో నీవు ఆలోచన చెయ్యి. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకు. తర్వాత ఇది కూడా ఈ లోక విషయాలలో కూడా మళ్ళీ తర్వాత ఉండు. మొదటిగా ముందు నాలో ఉండాలి. ఎందుకంటే శాశ్వతమైన దేవుని నేను కనుక. ఇదంతా మీరు ఒకనొక భూమి కూడా మీకు శాశ్వతం ఉండదు. ఈ భూమి మీకు శాశ్వతం ఉండదు. మీరట ఈ ఆకాశమే శాశ్వతం ఉండదు. కొట్టివేయబడుతుంది, లేక లయ చేయబడుతుంది, లేక నాశనం చేయబడుతుంది, లేక కాల్చబడుతుంది. అట్టి దాని మీద ఎందుకు మీకు ఇంత ప్రయత్నం? అందుకే సల్మాన్ రాజు గారు చాలా గొప్పమైన విషయాలు చెప్తూ వచ్చినాడు. ఆయన అన్నీ పరిశీలిస్తూ వచ్చినాడంట. ఆయన జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ సూర్యుని కింద భూమి మీద బ్రతుకు, మన జీవము, మన బ్రతుకంతా కూడా వ్యర్థము ప్రసంగి చెప్తున్నాడు. సొలొమోను రాజు చెప్తున్నాడు. దేవుని జ్ఞానం పొందుకొని చెప్తున్నాడు. ప్రసంగి చెప్తున్నాడు. ప్రసంగి రాసిన గ్రంథకర్త చెప్తున్నాడు. సొలొమోను రాజు గారు వ్యర్థము సమస్తము వ్యర్థము. ఆయన కనుగొన్నాడట ఈ భూమి మీద మొత్తము వ్యర్థమే. మనం అందరం కూడా ఒక పెంటతో, విసర్జింపబడిన పెంటతో సమానము అని కూడా ఆయన చెప్తూ వచ్చాడు. ఇదంతా వ్యర్థము. మనకు పనికొచ్చేది ఏంటి అంటే, పరలోక రాజ్యంలో నిత్యుడగు తండ్రి ఉన్నాడు, మనకు సమాధానపరిచే దేవుడు ఉన్నాడు, మన పాప భారాన్ని అంతా మోసుకొని మన వల్ల అక్కడ చేసిన దేవుడు ఉన్నాడు. అక్కడ నీకు నీ పౌరసత్వం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. ఇక్కడ నీవు ఈ లోకం నీది కాదు, నీవు పరదేశివే. నీ ఒరిజినల్ రాజ్యము నీది
స్థిరకాలం ఉండే రాజ్యము పరలోక రాజ్యమే, దేవుడు రాజ్యమే. దాని మీద నీవంతా, ఈ స్థిరము కాని దాని మీద నీవంతా మక్కువ ఉంచుకొనకము. దేవుడు మాట ఉంది, నీకు భార్య ఉంటే భార్యను ఉన్నా కూడా లేనట్టుగానే ఉండు, లేక నీకు తల్లిదండ్రులు ఉంటే ఉన్నా కూడా లేనట్టుగానే ఉండు అని వాక్యము తెలియపరుస్తూ వచ్చినది. అంటే కానొక దినము మనం వెళ్ళిపోవాల్సిన వారమే, ఒకరొకరు దూరం కావాల్సిన వారినే కనుక ఆ వాక్యం చెప్పబడుతూ వచ్చినది. మనకు నిత్యరాజ్యము శాశ్వతకరమైన రాజ్యం ఏదైనా ఉన్నారంటే తండ్రి దగ్గరే, ఆ తండ్రి ఉండే పరిశుద్ధులు ఉండే ఆ రాజ్యమే. అందుకే మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని దేవుడు వెతకమని చెప్తూ ఉన్నాడు. చూడండి, మరొక దేవుని మాట ధ్యానించుకుందాము. యూదా రాసిన పత్రిక, యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరుడు, కొత్త నిబంధన 1వ అధ్యాయము 24వ వచనం చదువుతుంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మనల్ని ఎలాగ నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు దేవుడు? మన కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద ఉంటే, ఈ లోక సంబంధమైన కుటుంబంగా కుటుంబ పెద్ద ఏమి కుటుంబంలో ఉండాలనుకుంటాడు? కుటుంబము ఎప్పుడు అసమాధానంగా లేకుండా శాంతి సమాధానంతో లేక చక్కని జీవితంలో ఉండాలని, ఆ పిల్లలు క్రమశిక్షణలో ఉండాలని. ఆ క్రమశిక్షణ పిల్లలకు రావాలంటే ముందు తల్లిదండ్రులైనటువంటి మనమందరం కూడా క్రమశిక్షణలో ఉండాలని. మనము క్రమంలో ఉంటే కదా మన పిల్లలు క్రమంలో ఉండేది. పవిత్రంగా ఉండాలి, ఏ యొక్క కొట్లాటలు కానీ ఏది పోకుండా జాగ్రత్తగా బ్రతకమని ఈ లోకపు తండ్రి కూడా మనకు చెప్తాడు. అంత పనికిమాలినైనా ఏదో ఒక సమయంలో తన పిల్లలకు జాగ్రత్తలే చెప్తాడు, మంచిగా బ్రతకమనే చెప్తాడు. ఎంత పనికిమాలినైనా ఈ లోకపు తండ్రి అంత జాగ్రత్తగా బ్రతకమని చెప్పినప్పుడు, లేక సత్యంలోనే బ్రతకమని చెప్పినప్పుడు, యథార్థంగా బ్రతకమని చెప్పినప్పుడు, మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనల్ని తొట్టిల్లకుండా ఉండుటకు కాపాడుతూ ఆయన మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆనందంగా ఆయన రాజ్యంలో ఉండుటకు, ఆయన రాజ్యంలో మనం నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబెట్టుటకు మన శక్తి కలిగిన దేవుడు అద్వితీయుడు, ఏకైక దేవుడు. ఆయన అంత శక్తి కలిగిన దేవునిలో మనము ఆ యొక్క నిర్దోషత్వముగా మనం ఉండాలి, నిర్దోషులముగా ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితాల్లో నిజంగా నీతి నిజాయితీ పవిత్రత పరిశుద్ధత కలిగి మనము బ్రతికినట్లయితే దేవుడు కూడా అట్టిగా ఉండాలని, అటు పౌరుగా నడుచుకున్న ప్రవర్తనలో మీరు కూడా ఉండాలని, అట భక్తులైన ఎంతోమంది గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చినారు, వారిలాగా మీరు ఉండాలని, ఒక ఎస్తేరులాగా ఉండాలని, లేక ఒక రూతులాగా ఉండాలని. అంటే చాలామంది స్త్రీలైనటువంటి చాలామంది కూడా దేవునికి భక్తురాలుగా బ్రతికినటువంటి వారు చాలామంది ఉన్నారు. భక్తులు కూడా దేవునికి లోబడినటువంటి భక్తులు, రాజులైనప్పటికీ, యాజకులైనప్పటికీ, అలాగే న్యాయాధిపతులైనప్పటికీ దేవునికి లోబడినటువంటి బ్రతికినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మనకు మాదిరి, వాళ్ళందరూ కూడా మనకు గొప్ప సాక్షి సమూహము, దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నటువంటి గొప్ప సమూహము. ఆ సమూహము ఎందు నిలబడి ఉన్న మనము వారి సాక్ష్యాన్ని నమ్మి మనము కూడా దేవునికి సాక్ష్యంగా మన బ్రతుకు పెట్టి మన పిల్లల తరాలకు చూపించి వెళ్ళాలి. ఈ లోకంలో మన పిల్లల తరాలకు మనము జాగ్రత్తగా బ్రతికి మనము వారికి మాదిరి చూపించి మనం వెళితే వారి పిల్లలు వారికి మాదిరిగా ఇంచుమించుగా దేవుని సర్వసత్యమైన క్రీస్తులకి వెళ్ళిపోతాం.
చివరికి జరగాల్సింది ప్రపంచమంతా ఆయన సువార్త ప్రకటింపబడాలి. అప్పుడు కానీ దేవుడు అంతము ఆలోచనలోకి రాడు. ప్రపంచమంతా ప్రతి ఒక్కరికి దేవుని సువార్త, ఆయన శిలువ సువార్త వ్యర్థం కాకుండా తెలుపబడినప్పుడు ఆయన ఇంకా రెండవ రాకడగా వస్తాడు. అంతవరకు అంతము రాదంట. అంతవరకు వాక్యము తెలియపరుస్తబడుతూనే ఉంటుంది. ఆయన సేవకులు, ఆయన దాసులు, ఆయన దైవజనులైనటువంటి బిడ్డలు, ఆయన రక్తంలో కడగబడిన దైవజనులైనటువంటి బిడ్డలు చెప్తూనే ఉంటారు. వినకపోని వారి ఇష్టము, వాక్యం మటుకు ప్రకటిస్తూనే ఉంటారు. విని బ్రతుకు మార్చుకుంటే బాగుపడతారు, విని కూడా బ్రతుకు మార్చుకోకుంటే నరకానికి పోతారు. అక్కడ దేవుడు నిన్ను తీర్పులో పెట్టినప్పుడు అప్పుడు ఆ యొక్క నరకానికి పోయినటువంటి పిల్లలు కూడా అక్కడ అడగచ్చు ప్రభుని, ప్రభువా నాకైతే ఎవరు చెప్పిన లేరు, నన్ను ఇక్కడ నరకంలో కాల్స్తున్నావు, ఇది నీకు న్యాయం కాదు అని అడగవచ్చును. అప్పుడు దేవుడు, ఇదిగో నాయన ఫలాని సమయంలో నీకు ఒకరి ద్వారా సువార్త చెప్పించాను, ఫలాని టైంలో ఒకరి ద్వారా నీకు నా వాక్యాన్ని అందించాను, నువ్వు పెడ చెప్పిన పెట్టినావు, నువ్వు వినలేదు. ఎన్నో మార్లు నా వాక్యం నీకు నా దాసులు, నా పిల్లలు, నా రక్తంలో కడగబడిన నా పని ఇష్టంతో చేసినటువంటి పిల్లలు ఎన్నో మాటలు చెప్పినారు, నువ్వు వినలేదు కనుక నాయన నీ క్రియలను బట్టి నీవు ఇక్కడ ఉన్నావు. ధనవంతుడైన వాడు నీ యొక్క అక్కడ బహుగా సంతోషించినావు, బహుగా నీవు అక్కడ ఆనందించినావు, ఇక్కడ నీ క్రియలను బట్టి ఇక్కడ నీవు నరకయాతన పొందుతున్నావు. అతను పేదవాడైనటువంటి లాజరు అక్కడ బహుగా కష్టపడినాడు. పేదవాడు, తిన్నీకి లేదు, నడవనీకి లేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ బయట ఉంటే ఒక కారణం కనుకరింప ఆలోచన నీకు వచ్చిందా? అతను కనికరింపబడినాడు నా దృష్టిలో. అతను తిండి లేక కష్టపడినాడు, ఉరుకులతో బాధపడినాడు, విపరీతమైన ఆ యొక్క రోగం చేత బాధపడుతూ కుక్కలు నాకుతున్నాయి, ఆకలి అవుతుంది, పచ్చన కనిపెట్టుకున్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. నువ్వేమో రూమ్లో మంచి భోజనాలతో తింటున్నావు, చూస్తూ ఉన్నావు, కానీ తింటూ ఉన్నావు. ఒకపారి ఎంగిలి చేతునైనా అది లేదు నువ్వు అన్నట్టుగా చెప్పి వారి క్రియలను బట్టి వాడు అక్కడ ఆ యొక్క నరకంలో యాతన పడతాడు. అందుకే దేవుని వాక్యము చెవిలో పడిన ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడడానికి ఉండదు. లేదు ప్రభా నాకు ఎవరు వినిపించలేదంటే కుదరదు. ఆయన పెద్ద బొమ్మే చూపిస్తాడు. ఇక్కడ జరిగినట్టు చక్కగా చూపించుతాడు ఆయన. ఎక్కడో దూరభారంలో ఉంటే మనం ఇప్పుడు సెల్లులలో, ఇతర దేశాల్లో ఉంటే సెల్లులలో అక్కడున్న పరిస్థితులను చూస్తూ ఉన్నాం. సెల్లులలో అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడో జరిగింది అప్పుడే చూస్తూ ఉన్నాం. ఈ లోక జ్ఞానంతో ఆయన ఇంకా జ్ఞానవంతుడు. ఆయన వెర్రితనమే మన జ్ఞానం అంతా. ఇంకా ఆయన మహాజ్ఞానము చాలా గొప్పది కనుక ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన కన్నులకి ఏది మరుగులేదు. ఆయన చక్కగా మన బ్రతుకంతా ఒక్కరుగా కూడా నువ్వు దుప్పట్లో పండుకొని మొబ్బులో ఉన్నా కూడా నీది తేటగా చూపిస్తాడు. పైగా అంత సమర్థత కలిగిన ఆయన కన్నులు ఆ విశ్వమంతా చూస్తాయి. ఏడ తప్పించుకున్నా లేదు. లైట్ ఆఫ్ చేసిన లేదు, దుప్పట్లో కరెంట్ ఆఫ్ చేసిన అయినా కూడా లేదు. అంతా చూస్తాడు. నీ బ్రతుకంతా తెలియపరుస్తాడు. వాక్యం నీకు అందిందా లేదా అని కూడా నీకు చూపిస్తాడు. అందలేదంటే ఒకవేళ దేవుడు నీ తీర్పుకు వేరే ఆయన ఎన్నో కోణాల్లో పరిశీలించి కరెక్ట్ అయిన న్యాయం తీరుస్తాడంట. కనుక మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు దేవుని వాక్యం విని వాక్యం చేత మనం బ్రతకబడుతూ మారు మనసు కలిగి మనం ఆయనలోకి వస్తే మన జీవితాలు బాగుంటాయి. ఎంతోమంది వయసు పిల్లవాళ్ళు చనిపోతున్నారు, మధ్య వయస్కులు చనిపోతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రభువులో ఉండి మనం ఏం జరిగి చనిపోయినా మనకు ప్రాబ్లం లేదు. తర్వాత మనకు గొప్ప జీవితం ఉంది కనుక మనము దేవునితో సంతోషంగా ఉంటాం కనుక నో ప్రాబ్లం. ప్రాబ్లం వల్ల ప్రభువుని నమ్మకుంటేనే, సృష్టికర్త అయిన దేవుడు సృష్టించిన నిన్ను లేక నన్ను ఆయనను మరిస్తేనే మనకు ప్రాబ్లం, ఆయనను విడిస్తేనే మనకు ప్రాబ్లం, నరకమే ఇంకా. కనుక మారు మనసు కలిగి
పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ వరం పొందుకొని ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆ యొక్క గద్దింపు ద్వారా మనము బాగుపడాలని దేవుడు కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. కనుక అట్టిదైన ఆలోచనలో ప్రతి బిడ్డకును, రక్షణ లేని ప్రతి బిడ్డకును దయచేయమని దేవుని ప్రార్థిస్తామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన తండ్రి